గోపాష్టమి కార్యక్రమం సందర్భంగా ఇందాక గోపూజ జరిగింది. ఆ సమయానికి మేము రావాలి కానీ అనివార్య కారణాలు రాలేకపోయాం. అయినప్పటికీ వచ్చాం కాబట్టి ఒకసారి ఆ విషయం ప్రస్తావన చేద్దాము. ఆల్రెడీ మీరు మంచి కార్యక్రమంలో ఉన్నారు. ఈ నెలంతా ఈ ఏడాదిలో పవిత్రమైనటువంటి మాసాన్ని పూర్తి చేసుకుంటాం. అయితే గోపాష్టమి మనందరికీ తెలిసిందే. హిందూ ధర్మంలో గోవు అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే మన సకల జీవరాశుల్లో గోవు జీవి కాదు, సకల దేవతల నిలయం. ఏ కార్యము పవిత్రం చేయాలన్నా, ఆ స్థలాన్ని పవిత్రం చేయాలంటే మయంతో చేయాలి. అలాగే మన స్తోత్ర వేదాన్ని వచ్చినట్లయితే ఎవరు చనిపోయినప్పుడు చివరి కార్యక్రమం ఏంటంటే గో పంచకంతో చేస్తాం. ఇంకా మిగిలిన ఏ జీవి యొక్క దీనికి ఉపయోగించి ఇది గోవు యొక్క ప్రత్యేకత. ఎంతకన్నా గోవు గురించి చెప్పాల్సిన అవసరం అనేటటువంటిది సమస్య హిందూ సమాజమే గోవును రక్షించుకోవాలనే దృష్టిలో లేదు. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ఏం కోరుకుంటుందంటే మన హిందువులమే గోవుని పోషించాలి. గోవు ఎప్పుడైతే రైతు పోషిస్తాడో గోవులు కాపాడబడతాయి. ఎందుకంటే గోవు ఉన్న చోట వాస్తుతో సంబంధం లేదు. ఏమైనా వాస్తు దోషాలు ఉంటే కూడా ఇంట్లో గోవు వల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అందుకని పూర్వకాలం వాస్తు చూసేవాళ్ళం కాదు, గోవులు ఉన్న కారణంగా గోవే ఆ వాస్తుని కాసేది. అలాగే గోవు అంటే మన ఇంట్లో ఒక మనిషి లాంటి ఇక్కడ యజమాని యొక్క కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యాన్ని కూడా గమనించి గోవు అడవుల్లో తిరిగినప్పుడు వైద్యానికి పనికొచ్చే గడ్డిని తిని ఇంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఔషధం కలిగినటువంటి పాలన ఇచ్చేటటువంటిది అని చెప్పేసి మన పూర్వీకులు అనుభవంతో చెప్పినటువంటిది. ఇంకా అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాలు కూడా గోవు యొక్క సమక్షంలో ఉన్నట్లయితే అవి తగ్గిపోయినటువంటి అనేక ఉదాహరణలు, ఒకటి కాదు రెండు కాదు, అనేక ఉదాహరణలు. ఎప్పుడో పాతకాలాన్ని కాదు, ఈ మధ్య కాలంలోనే ఉన్నటువంటి అనుభవాలని. బట్ అటువంటి గోవుని ఈరోజు హిందువులము వదిలేశాం. కాబట్టి గోవు ఈరోజు మాంసం పేరుతోటి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కారణము గోవుని తల్లిగా భావించి పూజించేటటువంటి హిందువులు గోవుని ఈరోజు వదిలేశాం. రైతులు కూడా గోవుని పోషించట్లేదు. రైతులు ఎప్పుడు గోవుని పోషిస్తారంటే ఆ గోవుకి ఆదాయం వస్తే గోవు ఆధారంగా అప్పుడు రైతు గోవుని పోషిస్తాడు. ఆదాయం రాకుండా గోవుని పోషించడం. మరి గోవు ఆదాయం ఎప్పుడు అవుతుందంటే గోవు యొక్క పేడ, గోవు యొక్క మూత్రము, గోవు యొక్క పాలు, గోవు యొక్క నెయ్యి ప్రతిదీ కూడా ధార్మికంగా పవిత్రమైంది. ఈరోజు మనం అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాత ఆ ఇరుముడిలో ఉండాల్సింది ఏమంటే జాతీయమైనటువంటి గోవు యొక్క నెయ్యి ఉండాలి. ఈరోజు మనం ఏ నెయ్యి వేస్తున్నాము మరి ఆలోచించినప్పుడు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. యొక్క దేశవాళీ గోవు అంటే దేశవాళీ గోవు అయి ఉండాలి. ఈరోజు హైబ్రిడ్ పేరుతో ఒక సంకర జాతి జీవిని మనం గోవుగా భావిస్తూ ఉన్నాం. దానిలో పంది యొక్క జీన్స్ని యాడ్ చేసి ఈరోజు గోవుని జెర్సీ గోవుగా తీసుకొచ్చారు. నిజంగా అది గోవు కాదు, అసలైనటువంటి గోవు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి వాస్తుని కాచేది కానీ, అలాగే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పాలన ఇచ్చేటటువంటి కానీ, మూత్రం ఇచ్చేటటువంటి కానీ గోవు ఏంటంటే దేశవాళీ గోవు. దేశవాళీ గోవుకి అలాగే జెర్సీ గోవుకి చూడగానే తేడా తెలుస్తుంది. దేశవాళీ గోవుకి గంగడోలు ఉండాలి కంఠం దగ్గర కింద, అలాగే పైన వీపు మీద మూత్రం ఉండాలి. ఆ మూత్రమే ఆ ప్రకృతిలో ఉండేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి కిరణాలను గ్రహించి ఆ పాల ద్వారా మనకి అందిస్తూ ఉంటుంది. కేవలం పాలే కాదు,